మనసిస్తావా పార్ట్ 29. మీకు మంచి హస్బెండ్గా ఆయన గురించి చెప్పామంటే మీరు ఒక్క ముక్కలో ఏం చెప్తారో మేము తెలుసుకోవచ్చా అని అడిగారు. ఆ మాట అడుగుతున్న అతనిని చూసి ఆమె వైపు చూపు తిప్పిన శౌర్య తన గురించి రూపాలి ఏం చెప్తుందా అని చూశాడు. అప్పుడే ఆమె కూడా అతని వైపు చూడడంతో పాకెట్లో ఉన్న అతని చేతిని హ్యాండ్ బిగుసుకుంది. చెప్పండి మేడం. గత కొన్ని రోజులుగా జరుగుతున్న వాటిని దృష్టిలో పెట్టుకొని కేరింగ్ పర్సన్, అలాగే ప్రతి అమ్మాయి కోరుకునే లాంటి మంచి భర్త, అలాంటి వ్యక్తి భర్తగా దొరకడం ఎవరైనా అదృష్టంగానే భావిస్తారు. ఎవరైనా ఎందుకంటే తన కోపం ఎండ అయితే ప్రేమ వెన్నెల, ప్రతి నిమిషం కేరింగ్గా ఉంటారు అంటూ ఏదో లోకంలో ఉన్నట్టు చెప్పుకుంటూ వెళ్తూనే ఉంది రూపాలి. తన గురించి మాట్లాడుతున్న ఆమె కళ్ళలోకి చూస్తున్న అతనికి ఆమె అబద్ధం చెప్తున్నట్టుగా కొంచెం కూడా అనిపించలేదు శౌర్యకి. కానీ ఆమె అలా చెప్పడం మాత్రం చాలా షాకింగ్గా ఉంది. తను చెప్పవలసింది మొత్తం చెప్పి ఆగిపోయిన ఆమె తననే చూస్తున్న శౌర్య వైపే చూడడంతో మనసు విప్పి మాట్లాడుకోలేని ఎన్ని మాటలని వాళ్ళ కళ్ళు మాట్లాడుకుంటూ ఉండడంతో అలాగే ఉండిపోయారు వాళ్ళు. ఇంతలో ఆమె మాట్లాడిన విధానం నచ్చి అందరూ క్లాప్స్ కొట్టడంతో ఆ ప్రదేశం మొత్తం వాళ్ళ క్లాప్స్తో మారుమోగిపోయింది. దాంతో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చి ఒకేసారి చూపు తిప్పుకోగా, మిస్టర్ శౌర్య, సూపర్. మీ వైఫ్ మిమ్మల్ని చాలా చక్కగా అర్థం చేసుకోవడమే కాకుండా మీ ఫ్యామిలీ గురించి చాలా చక్కగా మాట్లాడారు అంటూ ఒక్కొక్కరు అందరూ చెప్పడంతో చిన్న నవ్వుతో అని ఎక్స్క్యూజ్ మీ అంటూ అక్కడ నుండి స్టేజ్ మీదకి వెళ్ళాడు. అప్పటికే అక్కడ నుండి దిగి పక్కకి వెళ్ళి వాటర్ తీసుకొని తాగుతూ పక్కన నించున్న రూపాలి దగ్గరికి వచ్చారు ఆఫీస్ స్టాఫ్తో లేడీస్ కొంతమంది. అరే వా, సడన్ పెళ్ళితో మాకు షాక్ ఇవ్వడమే కాకుండా మీ మధ్య ఇంత లవ్ ఉందా అని మాకు ఎప్పుడు చెప్పలేదు. చిన్న అనుమానం కూడా రాకుండా మీరిద్దరూ జాగ్రత్త పడ్డారు. చూడండి, నిజంగా చాలా గ్రేట్ మేడం అంటూ వాళ్ళు మాట్లాడుతుంటే ఎందుకో ఆ మాటలు వెటకారంగా అనిపించి ఇబ్బందిగా నవ్వి ఊరుకుంది రూపాలి. ఇంతలో స్టేజ్ ఎక్కిన శౌర్య గొంతు సవరించి, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా కోసం టైం చూసుకొని వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఇప్పటి వరకు మాట్లాడిన నా భార్య మాటలు విని మీరందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు అని అర్థమైంది. మీరే కాదు, నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. దానికి నేను ఆమెకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇస్తాను, బట్ ఇప్పుడు కాదు అంటూ ఆమె వైపు చూసి మా ప్రైవేట్ టైంలో ఇస్తాను అని చెప్పాడు. అతని మాటలకి స్టేజ్ వైపు చూసిన ఆమె నొసలు ముడిపడితే తను ఏదో సెన్స్ చేసేలోపే, మా కోసం వచ్చిన మీ అందరికీ మాత్రం ఇప్పుడు ఇక్కడ నేను ఒక సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఐ హోప్ అది అందరికీ నచ్చుతుందని మళ్ళీ రూపాలి వైపు చూసి సైడ్ స్మైల్తో, అదేంటి, ముందుగా మీరందరూ కూర్చొని మంచి పార్టీ మూడ్లోకి వస్తే మీకోసం మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాను, అది కూడా నా భార్యతోనే అని చెప్పాడు. ఆ మాటకి ఒక్కసారిగా అక్కడంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అలుముకుంటే వాళ్ళు ఏం వింటున్నారో వాళ్ళకే అర్థం కాలేదు. కాసేపు అర్థమైన తర్వాత అందరూ రూపాలి
రూపాలి వైపు తమ చూపు తిప్పితే అతను ఇస్తున్న అనౌన్స్మెంట్కి, అతని స్మైల్కి అర్థం తెలిసి రూపాలి కళ్ళు పెద్దవి అయితే, హాహాహా, ఏంటి అందరూ షాక్ అయ్యారా? ఇట్స్ ఓకే, త్వరగా దాని నుండి తేరుకోండి, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. అందరూ తమ ఫంక్షన్లో డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా కామన్. కానీ నేను అందరిలా చేయాలి అనుకోవడం లేదు. అలా చేస్తే దానిలో ఎంజాయ్మెంట్ ఏముంటుంది చెప్పండి. అందుకే నేను డాన్సర్ని పెట్టకుండా నా భార్య టాలెంట్ మీకు చూపించాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మాటతో రూపాలి గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యి టెన్షన్గా చుట్టూ చూసింది. అతని అనౌన్స్మెంట్కి దాదాపు అందరి మైండ్లు బ్లాక్ అయిపోయాయి. దాంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి చూపు తన వైపే ఉంది. అది చూసి శౌర్య వైపు చూసింది. వద్దు అన్నట్టు రూపాలి సైడ్ స్మైల్తో ఆమెనే చూస్తూ మ్యూజిక్ వాళ్ళకి సైన్ ఇచ్చి, కమాన్ డియర్, పర్లేదు, వీళ్ళంతా మనవాళ్ళే, సో టెన్షన్ పడకు అంటూ స్టేజ్ దిగి వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడు భయంగా. వెంటనే తన చేతిని అతని చేతికి నుండి లాక్కొని అక్కడ నుండి వెళ్ళబోయింది. కానీ ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా చేయి పట్టుకొని తన మీదికి లాక్కున్నాడు శౌర్య. అప్పటికే మ్యూజిక్ స్టార్ట్ అయిపోగా ఆమె వెళ్ళి అతని గుండె మీద పడడంతో ఆమె గడ్డాన్ని పట్టుకొని మొహాన్ని పైకి లేపి సున్నితంగా వేలితో ఆమె మొహాన్ని నిమురుతూ ఉండగా ప్రియా చంపొద్దే, నవ్వి నన్నే ముంచొద్దే అనే పాట స్టార్ట్ అయ్యింది. ఆ పాటకి అక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కసారిగా హుషారు వచ్చేసింది. రూపాలి అందానికి, ఆమె వేసుకున్న డ్రెస్సుకి ఆ పాటకి కరెక్ట్గా సెట్ అవ్వడంతో మందు తాగుతూ ఊగుతున్న వాళ్ళు ఆమెని నిలువెల్లా తడమడం మొదలుపెట్టారు చూపులతో. ఇంతలో ఆమె చేతిని పట్టుకొని గిరగిరా తిప్పుతూ అందరి మధ్యకి తీసుకెళ్ళి వదిలేశాడు శౌర్య. ఆమె గిర్రున తిరిగి ఆగేటప్పటికి చుట్టూ తననే అదో రకంగా చూస్తూ ఉన్న వాళ్ళని చూసి భయంతో పాటు శౌర్య చేసిన పనికి బాధగా కూడా అనిపించి అతని వైపు చూసింది కన్నీళ్లతో. ఇంకా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.